ఎక్కడో వినేటటువంటి పేర్లు మన మధ్యకే వస్తే ఎట్లా ఉంటుంది? రోజు వింటున్నాం హమాస్ ఇజ్రాయెల్ వార్. బట్ 14 దేశాలు చుట్టూ ప్రమాదకరంగా పరిణమించినా సరే ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుని అభివృద్ధి చెందింది ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని, ఆంధ్రప్రదేశ్లో యాక్టివిటీ చేస్తుందని విన్నామా? ఒకప్పుడు ఏదైతే ఈ డ్రిప్ ఇరిగేషన్ లాంటి వాటికి ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుకున్నామని విన్నాం. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ స్వయంగా వచ్చి పనిచేస్తుంది. అది గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతంలో తక్కువ నీటితో మేలైన వంగడాలతో అధిక దిగుబడి సాధించడంలో ఇజ్రాయెల్ ముందంజలో ఉంటుంది. ఆ దేశ సాంకేతికతను వినియోగించుకుని కూరగాయలు, మిర్చి పంటల మీద పరిశోధన, ఆధునిక విధానాలపై రైతుకు అవగాహన కల్పించేందుకు ఓ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇది కేంద్ర ప్రభుత్వంది. మిరప, కూరగాయలు పంటలైన టమోటా, చెర్రీ, టమోటా, అట్లాగే దోస, వంగ, క్యాప్సికమ్, ఇతర కూరగాయల మీద పరిశోధనలు జరిపి మేలైన వంగడాలు షేడ్ నెట్ ద్వారా పెంచి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసి, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నరసరావుపేట ప్రాంతాన్ని, పల్నాడు ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. సాగులో పురుగు మందుల వినియోగం తగ్గించడం, తక్కువ నీటితో కూరగాయలు, మిర్చి తదితర పంటలు పండించడంలో రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రాజెక్టు పనిచేస్తోంది. వ్యవసాయ పద్ధతిలో విప్లవాత్మకమైన ఆధునిక మార్పుల విషయం మీద రైతులకు శిక్షణ ఇస్తారు. పంట విత్తనం మొదలు కోత వరకు ప్రతి దశలో రైతులకు అవసరమైన సాగు మెలకువలు కనుగొని అవగాహన కల్పిస్తారు. తక్కువ ఎరువులు, తక్కువ నీటితో నాణ్యమైన ఉత్పత్తులు సాధించి రైతులకు అధిక లాభాలు తెచ్చిపెట్టడం అన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టు 2.5 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రణాళికతో ప్రాజెక్టు రూపొందించారు. భవిష్యత్తులో మరో 27 ఎకరాలని అదనంగా కేటాయించి ప్రాజెక్టుకు అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం అయితే 25.57 ఎకరాల్లో 10.61 కోట్లతో ఓ నిర్మాణం చేపట్టే అత్యాధునిక ల్యాబొరేటరీతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఓకే చేసిన దాన్ని పల్నాడు ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.